మెగాస్టార్ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. కానీ నేను ఒకటి చెప్తాను, మెగాస్టార్కి సిగ్గులేదు, ఆడితో తిరిగిన వాళ్ళకి సిగ్గులేదు. నాకు పిచ్చి మెగాస్టార్ అంటే చిన్నప్పటి నుండి. ఎంత పిచ్చి అంటే నరాలు కోసుకుంటాను. నాకు తెలిసి నేను చూసిన సినిమా నాకు ఊహ వచ్చిన తర్వాత 2010 అనుకుంటా. అంటే నాకు అప్పుడు 12 నుండి 15 సంవత్సరాలు ఉంటుంది. అప్పటి నుండి సినిమాలకు వెళ్ళాను. ఇంటికాడ తగు వాడుకుని మరీ వెళ్ళాను సినిమాలకి. కాలేజీకి వెళ్ళాలి, స్కూల్కి ఎగ్గొట్టేసి మరీ అలాంటిది. అంత ఇష్టం నాకు మెగాస్టార్ ఫ్యామిలీ అంటే. ఆ తర్వాత అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం ఉండేది నాకు. పవన్ కళ్యాణ్ గుర్తుందా మీకు? చెప్పన్న బ్రదర్ అన్నాడు. అప్పటి నుండి అల్లు అర్జున్ అంటేనే నాకు చిరాకు. నిజంగా చెప్తాను, అల్లు అర్జున్ సినిమాలు ఆ తర్వాత రిలీజ్ అయినవి ఏవి కూడా వాళ్ళకెళ్ళి ఒక్కటి కూడా సినిమా చూడాలి నేను. అలాంటిది మొన్న చేసాడు చూసావా, ఏం పోస్ట్ పెట్టాడు అంతే, ట్విట్టర్లో గల పోస్ట్ పెట్టేసి సపోర్ట్ చేస్తున్నాను జనసేనకి అన్నాడు. అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు ఏమన్నాడు, నాకు ఏ పార్టీ అతిథి కాదు అన్నాడు కదా. అలాంటప్పుడు నువ్వేమో చెప్పకూడదు కదా. అలాగెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పాల్సిన పని ఏంటి, గెలిపించండి అని. నీకు ఫ్రెండ్ అయితే నువ్వు కూడా ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టి, కానీ అలా చెప్పడు. ఆడుకున్న ఇది ఆడంటే నా ఉద్దేశంలో అల్లు అర్జున్. ఆడికి ఒక ట్యాగ్ ఒకటి ఉంది, మెగా ఫ్యామిలీ ట్యాగ్ ఉంది కదా, అది తీసుకుని అనుకుంటున్నాడు. అది తీసుకోవాలి అనుకుంటే ఆడేం చేయాలి తెలుసా, మొత్తం వదిలేయాలి. ఏటి వదిలేయాలి? నేను మెగాస్టార్ ఫ్యామిలీ కాదు, మెగాస్టార్ ఫ్యామిలీ నాకు సంబంధం లేదు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఆడు ఎవరికాడికి వెళ్ళా పర్లేదు. ఓకే, వాళ్ళు బావేమో ఇక్కడికి పంపిస్తాడు, ఆడేమో అక్కడికి వెళ్తాడు. మొత్తం డబ్బు అంటే ఇంకేటి కాదు, నా ఉద్దేశంలో సినిమాకి ప్రమోషన్. ఇప్పుడు వచ్చింది కూడా సినిమాకి ప్రమోషన్. అదే అంటే నెగిటివిటీ వస్తుంది కదా, ఆ నెగిటివిటీ ప్రమోషన్గా పనికి వస్తుంది తర్వాతకి. ఆడ ఉద్దేశం అది. నీకు తెలియదు, అల్లు అర్జున్ వాళ్ళ అన్న గొప్ప తెలివైన వాళ్ళు. వాళ్ళు వచ్చింది ఏమి చిరంజీవి ద్వారా వచ్చాడు. ఇంతకుముందు చూడు, పవన్ కళ్యాణ్ ఎలాగ పవన్ కళ్యాణే నాకు దేవుడు అది ఇది, తర్వాత చిరంజీవే నాకు మా నాన్నకంటే ఎక్కువ అని చెప్పేవాడు. కానీ ఇప్పుడు చెప్పపోయినా పర్వాలేదు. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు, సాయి ధరమ్ తేజ్ ఉన్నాడు. నిన్నగాక మొన్న వచ్చిన సాయి ధరమ్ తేజ్ కూడా అతన్ని ఎత్తుకుంటాడు. ఈ అల్లు అర్జున్కి అంత పేరు, దగ్గరుండి ప్రతిదీ ప్రమోషన్ చేయించి దగ్గరుండి చేస్తే దాన్ని అంటారు తిన్నింటి వాసలు లెక్కెడ్డం అని. నాకు తెలిసి ఇంత ఎదవగా దాన్ని అదే అంటారే, ఇంత వల్గర్గా ఎవరు చేయరు నాకు తెలిసి. ఆ నవ్వు అటు మళ్ళీ ఇంకా మా ఫ్రెండే కదా అందుకే వెళ్ళాను. నీకు ఫ్రెండ్ అయితే ఉడికి ఎక్కువ. నువ్వు ఈ ఫ్యామిలీ నుండి వదిలేసి ఇప్పుడు నువ్వు అక్కడ సరిమలా చేసింది నువ్వు చేసింది ఒకటే నాకు తెలిసి, పెద్ద ఇదేది కాదు. మరి అదే ఎగ్నిస్టే కదా. ముద్రగడ పద్మనాభం కూతురు కూడా చేసింది అంటే ఎగ్నిస్ట్కి చేసినట్టే కదా, ఆ మాటగా నీది కూడా వస్తుంది. ఆ విధంగా చూసుకుంటా నువ్వు కూడా అలాగే తయారైనావు. అందుకే నేను ఒక పిలిపిస్తాను, ఏమంటే మన మెగాస్టార్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యాన్స్ అందరూ మర్చిపోకుండా చెప్తున్నాను, అందరూ మెగాస్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ కలిపి ఒకటే నిర్ణయం తీసుకోండి, బైకాట్ పుష్ప 2కి మెగాస్టార్ ఫ్యామిలీ అన్న చెప్తాను ఏ ఎదవ కూడా, ఎదవ అంటాను మీరు ఫీల్ అవ్వకండి. మరి చూస్తారంటే ఆడు ఎదవే, చూడకపోతే ఆడు మెగాస్టార్ ఫ్యామిలీ ఫ్యానే. ఓకే, ఏ ఫ్యామిలీ మెగాస్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఇంక్లూడింగ్ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేశారు మన పవన్ కళ్యాణ్కి. ఈ ఎదవ ఉన్నాడే ఎవరు, మన అల్లు అర్జున్ చెత్తనా కొడుకు. ఆడిని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఆడి సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ చేయించాలి. ఆడే దిగి వస్తాడు, అర్థమైందా? ప్రతిదీ మెగాస్టార్ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ ఫ్యాన్స్వి మొత్తం మనం ఏం చేయాలంటే పుష్ప 2ని అట్టర్ ఫ్లాప్ చేయాలి. అది సూపర్ స్టోరీ కాదనట్లేదు, కానీ మనం చూడకపోతే అది హిట్ అవ్వదు. మీకు చెప్తున్నాను, మెగాస్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ చూడకపోతే ఏ సినిమాని అట్టర్ ఫ్లాపే. అంతమంది ఉంటారు, ఎవడు చూడకండి. ఎవడు చూడకపోతే ఆడే మరి చెప్తాను, ఆ తర్వాత తెలుస్తుంది. ఓకే, ఆడే ఈవెంట్ కూడా ఎవ్వరు కూడా వెళ్ళకండి.
నేను చెప్తున్నాను కాదు, మన మెగాస్టార్కి పవన్ కళ్యాణ్కి చేసినట్టుగా ఉంటుంది అది. ఓకేనా? జై హింద్.